ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందున ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా మనది కాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ మన కాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమాగంతా ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మీకు ఏర్పాటు చేయండి దేవవాక్య భాగము వాచ్ నైట్ సర్వీస్కి ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము కీర్తనలు 91-17 ధ్యానం చేసుకున్నాము. వాచ్ నైట్ కోసం ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము కీర్తనలు 91-17 వరకు ఈ విధంగా రాయబడినవి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగములో నీవే దేవుడవు. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చున్నావు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, దేవుని మాటలు, దేవుని ఉద్దేశాలు, దేవుని ఆలోచనలను కలిగిన వారముగా దేవుని యొక్క సన్నిధిలో మనము నిత్యుడగు దేవునిని ఆరాధించు వారమై ఉండాలి. చతుష్పాద స్కందముగా దైవజనుడైన మోషే చేసిన ప్రార్థనగా ఇక్కడ మనము చూడగలము. ఈ 90వ కీర్తన మోషే యొక్క ప్రార్థన, అంటే దేవునితో మోషేకున్న సంబంధము, మోషే దేవుని సన్నిధిలో చేస్తున్న విజ్ఞాపనలు ఇక్కడ ఈ 17 వచనాలుగా మనకి ఇవ్వబడింది. ఈ మొదటి 3 వచనాల్లో నిత్యుడగు దేవుని గురించి అతను స్తుతిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. అందుకని ప్రభువా, తరతలము నుండి మాకు నివాస స్థలము నీవే అంటున్నాడు. అంటే ఎన్ని తరాలు, ఎన్ని జనరేషన్స్ వచ్చినా అన్ని తరాలకు ఆయనే దేవుడు. ఎందుకని? ఆది అంతమై ఉన్నవాడు, అల్ఫా ఒమేగా ఉన్నవాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. కాబట్టి ఇక్కడ ప్రభువును గూర్చి, తండ్రిని గూర్చి మరి ఇక్కడ భక్తుడైన మోషే చేస్తున్న ప్రార్థనగా మనం చూడగలం. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకనుకు యుగములో నీవే దేవుడవు అంటాడు. అంటే ఆయన మొదట, ఆ తరువాత సమస్తాన్ని కలుగజేశాడు ఆయన నోటి మాట చేత. కాబట్టి నీవు దేవుని స్తుతించే విధానంలో, ప్రార్థించే విధానంలో ఆయన సమస్తానికి ఆది ఉన్నాడు. కాబట్టి ఆయనను బట్టి, ఆది అన్న దేవుని బట్టి నీవు ఎట్టి రీతిగా ప్రార్థించాలో ఇక్కడ మోషే గుర్తు చేస్తున్నాడు. కాబట్టి అంటాడు, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చున్నావు. మనం బ్రతికి జీవించి ప్రభుతో సహవాసం చేసి మరలా తిరిగి మనము మన్నైపోతున్నాము. ఆత్మ తిరిగి దేవుని యొద్దకు చేరాలంటే మనం ప్రభువుని బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి మనం జీవించాలి. కాబట్టి సజీవులమైన మనము మరణించి తిరిగి లేచిన ప్రభువుతో, పరిశుద్ధాత్మతో సదాకాలము జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశమని భక్తుడైన మోషే తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ అంటాడు, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి అందల యొక్క జాము వలెనున్నవి అంటున్నాడు. 1000 సంవత్సరాలు గతించిన నిన్నటి వలె దేవుడు ప్రతి విషయాన్ని, ప్రతి సందర్భంలో ఆయన మనల్ని గుర్తు చేసుకుంటున్నాడు. అంటే ఏంటి? మన పట్ల ఆయనకున్న ప్రేమ, మనం నశించకూడదని తన కుమారుని పంపించాడు. కాబట్టి ఇంత గొప్ప రక్షణ కలిగిన మనము ఇక్కడ దైవజనుడైన మోషే చేసే ప్రార్థన యొక్క ఉద్దేశం ఏంటంటే, మనము ఆయన దృష్టికి, అంటే దేవుని దృష్టికి యోగ్యులమని, ఆయన దృష్టిని మనం ఎరిగిన వారమని ఇక్కడ మోషే చెప్తూ అంటున్నాడు. వరద చేత నైనట్లు నీవు వారిని పారగొట్టగా వేయగా వారు నిద్రింతురు, పొద్దున్న వారు పచ్చగడ్డి వలె చిగురింతురు అంటున్నాడు. మానవుని యొక్క దినచర్య, అతని జీవిత విధానము, అతడు తిరిగి లేచుట, అతడు సజీవుడైనట, ఇదన్నీ కూడా దేవుని యొక్క చిత్తంలో ఉన్నవి అనే విషయాన్ని భక్తుడు గుర్తు చేస్తున్నాడు. అంటే ఈ లోకంలో మనం జీవించినంత కాలము దేవుని యొక్క ఉద్దేశాలను అనుసరిస్తూ నడుచుకుంటూ ఆయన చిత్తాన్ని జరిగించే వారమై ఉండాలి. కాబట్టి అంటున్నాడు, ప్రొద్దున్న అది మొలచి చిగుర్చును, సాయంకాలంలో అది కోయబడి వాడవాలి. గడ్డి యొక్క మరి ఆ యొక్క విధానము, అది పెరిగే విధానము, అది వాడబారే విధానము, ఇది మానవునితో పోల్చబడినదిగా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన మోషే ద్వారా చేసే ప్రార్థన బట్టి చేస్తున్నాడు. అంటే
మన స్థితి ఎలాంటిదో, మన బ్రతికి ఎలాంటిదో గుర్తు చేస్తున్నాడు. ఆ ఉన్న సమయంలో దేవునితో మనం ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలో చెప్తున్నాడు. నీ కోపం వల్ల మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము అంటున్నాడు. అంటే దేవునికి కోపం పుట్టించే పనులు గాని, ఆయన యొక్క ఉద్దేశాలను అభ్యంతరపరిచే పనులు గాని మనము చేయకూడదంటే ఆయన చిత్తాన్ని మనం జరిగించాలి, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చాలి. కాబట్టి మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. మనం చేసే ప్రతి పాపాన్ని, దోషాన్ని దేవుడు ఏం చేస్తాడంట? కప్పిపుచ్చుతున్నాడంట. కాబట్టి మనము ఆయన ఎదుట నిర్దోషులముగా, నిందారహితులుగా జీవించాలి అనేది కోరుతున్నాడు. అందుకంటాడు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. మనం చేసే తప్పులు మరి ఇతరులు కనపడకపోవచ్చు, కానీ దేవుని యొక్క ముఖ కాంతిలోనంట మన రహస్య పాపాలు కనబడుతున్నాయి. అంటే నీవు చేస్తున్న ఆ చీకటి సంబంధమైన పనులు, దేవునికి విరోధమైన పనులు, అవన్నీ కూడా దేవుని ఎదుట ఎట్టి రీతిగా ఉన్నవో భక్తుడైన మోషే తన ప్రార్థనల ద్వారా గుర్తు చేస్తున్నాడు. అందుకే అంటాడు, నీ ఉగ్రతను భరించుచునే మా దినములని గడిపితిమి, నిట్టూర్పులు విడిచినట్లు మా జీవిత కాలమంతయు జరుపుకుందామంటున్నాడు. దేవుని ఎదుట యథార్థత కలిగి నీతిని అనుసరించి సత్యమును అనుసరించి జీవించాలి. ఒకవేళ మనం అలా లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఇక్కడ గుర్తు చేశాడు. అందుకని నీ ఉగ్రతను భరించుచూనే మా దినములన్నీ గడిపితిమని. దేవునికి విరోధంగా ఆలోచన చేస్తున్నప్పుడు ఆ ఉగ్రత నుండి ఎవరు మనం తప్పించలేరు. కాబట్టి మనము బ్రతుకు కాలం అంతా ఆయన యొక్క ఉద్దేశాన్ని అనుసరించి నడుచుకోవాలని ఆయన మోషే ద్వారా గుర్తు చేయొచ్చు అంటున్నాడు. నిట్టూర్పులు విడిచినట్లు మా జీవిత కాలం జరుపుకుందాము అంటున్నాడు. అంటే దేవుడు మనకిచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆత్మీయ స్థితిగతులను బట్టి, ప్రార్థనా జీవితాన్ని బట్టి మనం ఎట్టివారిపై ఉండాలో గుర్తు చేస్తున్నాడు. అందుకనే మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలము 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అవి త్వరగా గతించును, మేము ఎగిరిపోదాం అంటున్నాడు. దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, బలాన్ని బట్టి, శక్తిని బట్టి మనము జీవించవలసిన దినాలన్నింటిని కూడా ఆయన గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మనము బ్రతికి ఆయనలో జీవించాలి, మరణించి ఆయనతో జీవించాలి, ఆయన రాజ్యంలో మనం ఉండాలనే పరిస్థితిని భక్తుడైన మోషే ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి నీ ఉగ్రతను భరించు, నీ 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 యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఉద్దేశాలు మనం ఎలా తెలుసుకోగలమంట అని అన్నాడు కదా. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవనికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు, నీ క్రోధము ఎంతో ఎవనికి తెలియదు అంటాడు. కాబట్టి దేవుని ఎదుట, దేవునితో మానవునికి ఉండే యొక్క సంబంధము నిత్యము మహిమతో కూడింది ఉండాలి. అందుకనే కాలములకు, సమయములకు అతీతుడైన దేవుడు అంటున్నాడు. కాలాలు మరి ఇవన్నీ కూడా మారినా గాని ఎప్పటికీ మారినవాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు ఆయన అనే విషయాన్ని భక్తుడైన మోషే తన యొక్క ప్రార్థన ద్వారా గుర్తు చేస్తున్నాడు. అందుకనే అంటున్నాడు, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పించమన్నాడు. మనం ఎన్ని దినాలు జీవించాలో, ఎన్ని దినాలు దేవునితో జీవించడం మేలో ఆయన మనకి గుర్తు చేసేలా ఉండాలంటే మనము ఆయన దగ్గర, ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన మన వాటిని తెలియజేస్తాడు. తెలియజేయడమే కాదు, ఆయనతో మనకుండే సంబంధాన్ని కొనసాగించుకునే స్థితిని దేవుడు మనకిస్తాడనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు భక్తులైన మోషే ద్వారా చెప్తున్నాడు. ఇక్కడ మూడవదిగా అంటాడు, దేవుని దయా కనికరములకు ప్రార్థన అంట. దేవుడిచ్చే దయను, కనికరం కోసం మనం ప్రార్థించాలని ఇక్కడ మోషే గుర్తు చేస్తున్నాడు. అందుకని అంటాడు, యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరగక ఉండవు, నీ సేవకుని చూచి సంతాపపడము అంటాడు. మనం ఆయన సేవించినప్పుడు, మనం ఆయన ప్రార్థించినప్పుడు మన అవసరత లెక్కల్లో ఆయన మనకు సహాయుడే ఉంటాడు. నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కాబట్టి ఆయన నీతిని మనకు ధరింపజేసి ఆయన ఎదుట మనల్ని నిర్దోషులుగా చేసే దేవుడు. కాబట్టి మనం ఆయన ఎందుకు జీవించాలనే విషయాన్ని ఇక్కడ భక్తుడు గుర్తు చేస్తున్నాడు. అందుకనే అంటున్నాడు, ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించుదాం అంటాడు. ఉదయమున ఆయన కృప చేత లేచిన వెంటనే దేవుని ప్రార్థించాలి, లేచిన వెంటనే దేవుని స్తుతించాలి, ఆయన సన్నిధిలో మనము కనబడాలి. ఎందుకంటే దినదినము ఆయన సన్నిధిలో మనము ఆయనతో జీవించవలసి ఉన్నదనే విషయాన్ని భక్తుడైన మోషే తన ప్రార్థనల ద్వారా గుర్తు చేస్తున్నాడు. చివరిగా అంటాడు, నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుమన్నాడు. ఒకవేళ నీకు ఇక్కడ శ్రమ కలగొచ్చు, శోధన కలగొచ్చు, వేదన కలగొచ్చు, కానీ నీవు ఆయనతో ఉంటే ఆయన నిన్ను సంతోషభరితునిగా, ఆయన ఉండే రాజ్యములో తండ్రితో ఆయన నిన్ను
ఆ యొక్క సింహాసనమందు ఆయన కూర్చుండబెట్టువాడైనాడు కాబట్టి ప్రభువును బట్టి పరిశుద్ధాత్మను బట్టి దేవుడు మనకిచ్చే ప్రతి విధమైన స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ మోషే ఇక్కడ 3 రకాలుగా ప్రార్థన చేస్తున్నాడు. ఒకటి నిత్యుడగు దేవునిగా ప్రార్థిస్తున్నాడు. రెండవది కాలములు సమయములకు అతీతుడని దేవుని గురించి ప్రార్థన చేస్తున్నాడు. మూడవదిగా దేవుని దయాకనికర్మకులకు ప్రార్థన చేస్తున్నాడు. చివరిగా అంటున్న మాటలు మనం చూసినట్లయితే, నీవు మనుష్యులను శ్రమపరిచిన దినములను కొలది మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మలను సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యములను కనుపరచుము. వారి కుమారులు నీ ప్రభావమును చూపించుము అన్నాడు. నీ కార్యాలు, దేవుని కార్యాలు, దేవుని ఉద్దేశాలు, ఆయన ఆలోచనలు, తలంపులు మనం కలిగిన వారముగా, ఆయన బిడ్డలుగా, ఆయన పనివారిగా, ఆయన యొక్క మేపు గొర్రెలముగా మనం ఉండాలనే విషయాన్ని భక్తుడైన మరి మోషే యొక్క ప్రార్థనల ద్వారా ఇక్కడ మనకి గుర్తు చేస్తున్నాడు. ఆయన చివరిగా 17 అంటాడు, మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక, మా చేతి పనులను మాకు స్థిరపరచుము, మా చేతి పనులను స్థిరపరచుము అంటాడు. ఆయన తన హస్తాల చేత మనలను నిర్మింపజేశాడు. ఆయన హస్తాల్లో మనం ఉన్నాం కాబట్టి మనము ఒదిగి ఆయన యందు నిలిచిన వారమే. ఆయన యొక్క స్వారూప్యములో, ఆయన ఆలోచనలతో, ఆయన తలంపులతో మనము జీవించాలని పరిశుధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఈ చివరి దినాల్లో, ఈ డిసెంబర్ మాసం 30వ దినాన్ని దేవుడు తన మాటలను తెలియజేస్తున్న మాటను బట్టి ఆనాడు మోషే చేసిన ప్రార్థన, ఈ దినాన్ని నీవు నేను అట్లాగా ప్రార్థన చేయగలిగితే మన ప్రార్థనలు ఆయన సన్నిధికి చేరి ఆయనతో సదాకాలము జీవించే వారమే ఉంటామని ఉదయకాల సమయమైన పరిశుధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, మోషే ఆ దినాన్ని పట్ల చేసిన తన విజ్ఞాపనలను నీవు ఆలకించి ఎంతో ప్రేమ చూపించి నీవు ఆశీర్వదించి దీవించి ఉన్నావు నాయన. అంతటి వారము కాకపోయినప్పటికీ నాయన, నిన్ను సేవించు నీ ప్రజలైన మమ్ములను నువ్వు ప్రేమించిన విధానాన్ని బట్టి నిన్ను ప్రేమించుటకు, నిన్ను ప్రార్థించుటకు, నిన్ను స్తుతించుటకు, నేను కనపరచుటకు మీరు మాకు ఇచ్చిన మరి యొక్క ఉదయాన్ని కట్టి ఈ ఉదయ సమయాన్ని బట్టి నీకు వందనాములు అయ్యా. నీ సన్నిధిలో గడిపే ధన్యత, యోగ్యత మా అందరికీ దయచేయండి. ఈ డిసెంబర్ మాసం చివరి దినాల్లో ఉన్న మమ్మను ఈ 2024వ సంవత్సరం అంతా మీరు ఎక్కల చాటుని కాచి కాపాడిన దేవుడవు. రాబోయే సంవత్సరాల్లో, దినాలలో నీ సన్నిధిలో నీ సాక్షులుగా మేము ఉండుటకు నీ సహాయం దయచేయండి. బలహీనలను బలపరుచున్నాయన, రోగులను స్వస్థపరుచున్నాయన, ఆయా ప్రార్థన అవసరాలు కలిగిన కుటుంబాలను బట్టి గర్భఫలాల కోసం, వివాహాల కోసం, ఉద్యోగాల కోసం ఆయా రీతిలుగా ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం తీసుకోండి. స్వదేశ విదేశాల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం తీసుకోండి. ఏ అవసరతలు, ఏ అక్కర్లు కలిగి ఉన్నవారు అన్నారో వారిని నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. మా దేశాన్ని, అధికారులను, పాలకులను, నాయకులను దీవించండి. ప్రపంచ పాలకులను, నాయకులను దీవించండి. మీరు ఆకలికి తగిన సిద్ధపాటు మా అందరికీ దయచేయమని, మీ మహిమలో మేము ఉండునట్లు అట్టి కృపచేత నింపుమని యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. మరి అలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించుము. శోధనలో తెగాదులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిత్య సహాయము నిరంతరము సదా తోడేండి సంరక్షించునుగాక, ఆమెన్.